వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. సిద్ధం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి రజని. కాశీబుగ్గలో దొంగల బీభత్సం. జీడికి గిట్టుబాటు ధర రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. ఇక డీటెయిల్స్ చూస్తే సిద్ధం వాల్ పోస్టర్ ను మంత్రి విడుదల రజనితో కలిసి ఎమ్మెల్యే మద్దాలగిరి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి రజని ఎమ్మెల్యే మద్దాలగిరి మాట్లాడారు. అందరికీ నమస్కారం. రేపు 3వ తారీఖున జరగబోయేటువంటి సిద్ధం సభకు సంబంధించినటువంటి పోస్టర్ లాంచ్ని ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడా కలిసి మరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అనేది చేపట్టబోతా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 4.5 ఏళ్ల పాలనలో ఆనాడు ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మేనిఫెస్టో ప్రజలకు చెప్పామో, ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ 99% ఆఫ్ ద హామీలని ఈరోజు పూర్తి చేసుకొని మరి ప్రజలకు ఒక మంచి సంక్షేమ పాలనని, రాష్ట్రంలో ఒక మంచి అభివృద్ధిని చేసి ఈరోజు నిరూపిస్తున్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఒక 3 రీజన్స్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి మా నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో చేపట్టినటువంటి ఈ సిద్ధం సభను పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఈ 3 సభల్ని విజయవంతం చేసి ముఖ్యమంత్రి గారి పాలనకు, ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి ప్రజలు ఏ విధంగా మద్దతు తెలిపారో మీ అందరూ కూడా చూశారు. మరి చివరి సభగా ఇది సిద్ధం సభ అంటే 4వ సభ. ఇది మేదరమెట్లలో 3వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు జరగబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి క్యాడర్ మీటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు వెస్ట్లో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సిద్ధం సభకు సంబంధించి ప్రిపరేషన్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఇంకా ముందు కూడా ఈ క్యాడర్ ప్రిపరేషన్స్ వీటి మీద కూడా ఇంకా ప్రిపరేటరీ మీటింగ్స్ అని కండక్ట్ చేస్తాము. మరి ఈరోజు ఈ పోస్టర్ లాంచ్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడ విచ్చేసినట్టు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని మరి ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రచారం ప్రారంభం మనందరికీ తెలిసిందే. మరి ఇప్పటికే మరి సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేస్తూ మరి అటు భీమిల్లో మొదలు పెట్టుకొని ఇటు దెందులూరు, మరి ఇటు పక్క రాప్తాడు, మరి రేపు 3వ తారీఖున మేదరమెట్లలో మరి భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఎన్నికల సన్నాహంలో భాగంగా మనందరికీ కూడా తెలుసు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలతో ఈ 4.5 సంవత్సరంలో కూడా పేదల అభ్యున్నతికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు పుట్టిన పిల్లవాడి దగ్గర నుండి మరి అందరికీ కూడా ఉపయోగపడంగా ఎన్నెన్ని కార్యక్రమాలు చేశారో మనందరం చూస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,60,00,000 కుటుంబాలు ఉంటే ఈరోజు 1,48,00,000 కుటుంబాలు మరి ప్రభుత్వం దగ్గర నుండి నేరుగా లబ్ధి చేకూరుతున్నాయి. మరి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అంటే చేస్తాడు అనే ఏదైతే భాష ఉందో అది నిజం చేస్తూ ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా మరి ప్రజలకు మధ్యన తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో యువత తమ ఓటును ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్లాలంటే చంద్రబాబు నాయుడికి మొదటి ఓటు ప్రాధాన్యత కల్పించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ అన్నారు. తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఓట్ ఫర్ సిబిఎన్ అనే పోస్టర్ను లాంచ్ చేశారు. యువతను గంజాయి మత్తులో ముంచిన జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వారు కోరారు. ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని ఈ నెల 29న తూర్పు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నట్లు నజీర్ అహ్మద్ వెల్లడించారు. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే పేరుతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నూతనంగా ఓటు హక్కు పొందినటువంటి ప్రతి ఒక్క
యువతి యువకుడిని కలిసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య, రోడ్లు అభివృద్ధి చేయనటువంటి పరిస్థితులు, గంజాయిని విచ్చలవిడిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విక్రయిస్తున్నటువంటి పరిస్థితులు, మహిళల సాధికారిక కోసం ఎటువంటి ప్రభుత్వం కావాలి అనేటువంటి అనేక అంశాల మీద మొదటిసారిగా ఓటు వేసేటువంటి ప్రతి ఒక్క యువతీ యువకుల్ని రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా యువతను ప్రభావితం చేసేటువంటి విధంగా మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీల్లో, అలాగే రెస్టారెంట్స్, ఎక్కడైతే యువతీ యువకులు ఉంటారో ప్రతి ఒక్క చోట కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి కూడా రేపు 29వ తారీఖు నుండి మై ఫస్ట్ ఓట్ సిబిఎన్ కార్యక్రమానికి సంబంధించి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటాం. వందలాది యువతీ యువకులతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెట్టుకొని ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి, ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని, ముఖ్యంగా యువత యువకుల్ని పూర్తిగా మోసం చేసినటువంటి పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సభా ప్రాంగణం వద్ద జనసేన టీడీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 28న టీడీపీ జనసేన భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన ఇరు పార్టీల నేతలు. ఏర్పాట్లు పర్యవేక్షించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నేతలు ఈ నెల 28న జరిగే టీడీపీ జనసేన భారీ బహిరంగ సభకు తెలుగు జన విజయకేతనం జెండా మీకోసం మీ వెంటే అని పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ నామకరణం చేశారు. సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది సభకు హాజరవుతారని, వారికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగు జనం విజయం సాధించే విధంగా ఒక విజయకేతనం మన జెండా, దానికోసమే ఈ సభ నామకరణ జెండా అని పెట్టి ఒక మంచి ఆలోచనతోటి, చక్కటి సంస్కృతితోటి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో కలుపుకుని పోయే విధంగా ముందుకెళ్ళడానికి మేము అందరం కూడా సంసిద్ధమయ్యాం. జెండా ఎగరేసినప్పుడు ఇరు పార్టీల అధ్యక్షులు కలిసిమెలిసి ఏ విధంగా మేము కష్టపడి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం, ఏ విధంగా సామాన్యుడికి అండగా నిలబడతాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాల్ని ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు గురై ఇంత దూరం నడిపారు మమ్మల్ని అందరినీ కూడా. వీటన్నిటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక అంకిత భావంతో రాష్ట్ర ప్రజానికానికి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉంటారు. జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, అదేవిధంగా మా వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మహిళలందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి సపరేట్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా తిరిగి వెళ్ళేటట్టు వాళ్ళకి అందించాల్సిన పార్కింగ్ సదుపాయాలు కానివ్వండి, ఇక్కడికి రావడానికి పాసులు కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా చాలా లోతుగా విశ్లేషించుకుని ఒక మంచి అవగాహనతోటి కలిసి ముందుకెళ్దామని మేమందరం కూడా ఈరోజు మాట్లాడుకున్నాం. పెద్దలు రామానాయుడు గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు రాజు గారు వచ్చారు, పార్టీ పెద్దలందరూ కూడా, మా ఇరు జిల్లాల అధ్యక్షులు ఉన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా మా జన సైనికుల్ని, వీర మహిళల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం విజయం మీ చేతుల్లో ఉంది. మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు రామానాయుడు గారు మాట్లాడతారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హైవే వద్ద ఏదైతే ప్రతిపాడు సమీపంలో జరిగేటువంటి తెలుగు జన విజయ కేతనం జెండా మీకోసం మీ వెంటే అనేటువంటి మహాసభ
అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారితో ఏదైతే సభా కార్యక్రమం జరుగుతుందో మరి ఆ సభా కార్యక్రమానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. అందులో పర్టికులర్గా ఈవేళ గోదావరి జిల్లాలు కూడా ఎప్పుడా ఆ సమావేశంలో ఆ సభలో పాల్గొందామని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో 640 హామీలు ఇచ్చి మొత్తం ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈవేళ మరి ఆ యొక్క కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, 108, 104 ఇట్లాంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు తెలుగుదేశం జనసేన ఒక మేలు కలయికి రాష్ట్రానికి ఆ సభలో మేమందరం కూడా పాల్గొవాలనేటువంటి ఉత్సాహం. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ గోదావరి జిల్లాలో రైతాంగం ఈవేళ పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడం మేలని క్రాప్ హాలిడే బాట పడుతున్నటువంటి అటు వరి రైతులు కానీ 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట అమ్ముకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ రైతాంగం కానీ ఏదైతే ఆక్వా రంగం ఒకప్పుడు ఒక వెలిగినటువంటి ఆక్వా ఈరోజు కుదేలైపోయినటువంటి స్థితిలో అటు ఆక్వా రైతాంగం కానీ ఈవేళ రైతులందరూ కూడా ఈ యొక్క 28వ సభలో పాల్గొనడానికి ఈవేళ అందరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్ ఈవేళ మహిళలు మరి ఏదైతే ఈవేళ పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాసు, డీజిలు, పెట్రోలు, కరెంటు, ఆర్టీసీ బాదుడుతో ఈవేళ మహిళలందరూ కూడా తెలుగుదేశం జనసేన ఈ రాష్ట్రానికి మాకు కూడా ఒక మేలు కలయిక అని సభ కోసం ఆ మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పోరాట యోధుడు కన్నెగంటి హనుమంతు అని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. అర్బన్ పార్టీ కార్యాలయంలో కన్నెగంటి హనుమంతు 102వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కన్నెగంటి హనుమంతు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడారు. కన్నెగంటి హనుమంతు గారి 102వ వర్ధంతి సందర్భంగా గుంటూరు అర్బన్ కార్యాలయంలో ఆయనకి నివాళులు అర్పిస్తూ అతను చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి ఉద్యమ ఆ రోజుల్లో స్వతంత్రం రావటం కోసం కానీ గాంధీ మహాత్ముడు ఇచ్చినటువంటి సహకార ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి ఆయనకి ఆ స్ఫూర్తితోటి పుల్లరి ఉద్యమం స్టార్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి అసమానతలు తొలగించడానికి బ్రిటిష్ వారి యొక్క పరిపాలనని వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు అణగదొక్కే కార్యక్రమం ఉందో స్వతంత్ర ఉద్యమానికి తన వంతుగా పోరాటం చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి అందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తూ బడుగు బలహీన వర్గాలని అణగదొక్కినటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా ఉద్యమకారుడిగా మరి ఆ రోజున పేరుగాంచినటువంటి కన్నెగంటి హనుమంతు గారికి ఈ రోజున మేమందరం కూడా ఆయన ఉద్యమ నీతి ఎలాగుందంటే ఏదైనా కానీ ఎవరికైనా కానీ అన్యాయం జరిగితే సహించేది లేదు అని చెప్పేసి ఆ రోజులే తెలియజెప్పినటువంటి నీతివంతుడు ఉద్యమకారుడు కన్నెగంటి హనుమంతు గారిని ఈ రోజున మనందరం కూడా స్మరించుకోవటం, జాతికి ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాల గురించి తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెబుతూ అట్లానే ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అట్లానే నాయకులు అందరూ కూడా మరి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన నివాళులు అర్పించడం అనేది చాలా అవసరం. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువతులకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలంతా కలిసికట్టుగా సిద్ధం సభను విజయవంతం చేసేందుకు ముందుకు రావాలని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా అన్నారు. మార్చి 3వ తేదీన ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా తరపున జరిగే సిద్ధం సభను ఉద్దేశించి తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ టీడీపీ, జనసేన, ఇతర పార్టీల నాయకులు సిద్ధం సభకు వస్తున్న జనసంద్రాన్ని చూసి ఓటమి ఖాయమని, కూటమి ఎత్తరని ఎద్దేవా చేశారు. నియోజకవర్గం పరిధిలోని ప్రజలంతా సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈరోజు మరి సిద్ధం సభకి మనం ఎలా సంసిద్ధంగా ఉండాలి, ఎలా సిద్ధంగా మనం అందరం కలిసికట్టుగా వెళ్ళాలి అని చెప్పి మరి ఈరోజు గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో అలాగే
మరి రమేష్ అన్న ఇక్కడ అబ్జర్వర్గా వేయడం జరిగింది. ఆధ్వర్యంలో జరుగుతుంది. మొదటి మరి అందరం కలిసి దిశానిర్దేశం మనం అందరం కలిసి గట్టిగా ఎలా వెళ్ళాలి, ఎలాగా మనం సిద్ధం ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలి అని చెప్పి మీరు చూసుకుంటే దాదాపుగా 3 చోట్ల కూడా సిద్ధం ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగింది. దాదాపుగా 14 లక్షల మంది మరి జనాభా రావడం జరిగింది. దాంతోనే అర్థమవుతుంది రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎలా సైన్యం ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఎప్పుడూ లేనట్టుగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే మన విభజన జరిగిన తర్వాత కూడా ఇలాంటి సభలు ఎప్పుడు జరగలేదు అని చెప్పి దేశం మొత్తం చర్చించుకుంటుంది. ఎక్కడ నలుమూల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆ ప్రజా ఆదరణ ఉంది, అసలు అంతమందిలో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రణాళికలు, మనం ఎలా వెళ్ళాలి, మనం ఎలా సిద్ధంగా ఉండాలి. ఎందుకనంటే ఎంతోమంది పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళ భయం ఏంటి అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2024లో మళ్ళీ సీఎం అవుతారు అని చెప్పి మళ్ళీ భూస్థాపితం అయిపోయింది మా పార్టీలు, లేకపోతే అసలు పార్టీలు మనం కనిపించమని చెప్పి వాళ్ళకు ఒక భయం పట్టుకుంది. కాబట్టే వాళ్ళందరూ పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. నేను సింగిల్గానే వస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి ప్రజల ఆదరణ ఎలా ఉంది అనంటే ఆయన మాట్లాడే ప్రతి మాటకి కూడా ప్రజలు అంత చక్కగా స్పందిస్తున్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందించారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని చూసుకున్నారు. కాబట్టే ఈ రోజు ఆయనతో పాటు మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రజలు కూడా ఆయన వెంటంటే ఉంటున్నారు. మనమందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇద్దాము. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మనవంతు మనం ఏం చేయగలము అంటే సిద్ధం సభకి ప్రతి ఒక్కళ్ళు కూడా సంసిద్ధంగా ఉండి గుంటూరు తూర్పు నుంచి బయలుదేరి అందరం కలిసికట్టుగా వెళ్దాము. ప్రతి ఒక్కటి కూడా మా పార్టీ కానీ మేము కానీ మీ అందరి వెంటే ఉంటాము, మేము తోడే ఉంటాము. ఏదైనా కూడా మీతో పాటే మేము కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేద్దాం. మరి అవకాశం ఇచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పొత్తుల్లో భాగంగా ఏలూరు టికెట్ తెలుగుదేశం పార్టీకి కేటాయించడం స్వాగతిస్తున్నామని జనసేన పార్టీ ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ రెడ్డప్పల్ నాయుడు అన్నారు. సోమవారం సాయంత్రం జనసేన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్డప్పల్ నాయుడు మాట్లాడారు. ఏలూరులో తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది, దాన్ని స్వాగతిస్తూ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, మేము చేయబోయేటువంటి జర్నీ ఏ రకంగా ఉండాలి అనే దాని మీద మా పెద్దలు కూర్చొని నిర్ణయిస్తారు. దాంట్లో మా టౌన్ పార్టీ అధ్యక్షుడు నల్రెడ్డి కాశీ నరేష్ గారు, అట్లాగే పెద్దలు ఎలక్షన్ క్యాంపెయిన్ ఉమ్మడి జిల్లా చైర్మన్ అయినటువంటి కర్మేటి రాఘవేశ్వర గారు, మా పెద్దలు తిరుపతి ప్రసాద్ గారు, మా సోదరులు పండు గౌరీ సాయి గారు, చిన్నపేట నుంచి ప్రసాద్ గారు, వాళ్ళంతా ఉండి కొంత కార్యాచరణ అనేది వాళ్ళు రెడీ చేస్తారు. ఏ రకంగా జర్నీ చేయాలనే దాని మీద వాళ్ళు నిర్ణయం చేస్తారు. వాళ్ళ నిర్ణయానికి నేను కూడా కట్టుబడి కార్యకర్తలకు మనోభావాలను ఎక్కడ కూడా దెబ్బతీయకుండా, అట్లాగే మహిళల నుంచి మా సోదరి కావలి వాణి గారు కూడా ఈ టీంలో ఉంటారు. ఎక్కడ కూడా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వారి ఆలోచన మేరకు మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ, మరి ఇక్కడ చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇందరితో ముగిస్తున్న తర్వాత కార్యకర్తలతో విడిగా మాట్లాడి వారి యొక్క కార్యాచరణని ఇప్పుడు మేము తీసుకున్నటువంటి టీం వాళ్ళే నిర్ణయం చేసి వాళ్ళ నిర్ణయం మేరకు పాల్గొంటుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దొంగల బీభత్సం సృష్టించారు. కాశీబుగ్గలోని పోతనపల్లి వారి వీధిలోని కిరాణా వ్యాపారి కొత్తకోట రామారావు ఇంట్లో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు చొరబడ్డారు. బీరువా తాళాలు తెరిచి 10 లక్షల నగదు, 15 తులాల బంగారం, 3 కేజీల వెండి ఆభరణాలు అపహరించారు. చోరీ ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన బాధిత కుటుంబీకులు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి
ఉండడాన్ని గమనించారు. బీరువా సరుగులో ఉన్న నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితులు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీంను రప్పించారు. క్లూస్ టీం సభ్యులు అణువణువు పరిశీలించి వేలిముద్రల సేకరణలో నిమగ్నమయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా చోరీ జరిగిన సమయంలో బాధిత కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరని, వేర్వేరు పనులపై కాశీబుగ్గ టౌన్లో ఉన్నట్లు పోలీసులు బాధితుల కథనం మేరకు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కాశీబుగ్గలో ఇటీవల ఓ రెస్టారెంట్ యజమాని ఇంట్లో జరిగిన చోరీ మరొక ముందే మరో భారీ చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నా పేరు కొత్తకోట లోచన్. 11 గంటలకి నేను మా అమ్మ బయటికి వెళ్ళి తిరిగి 12 గంటలకి 5 నిమిషాలకు వచ్చాం. వచ్చినప్పుడు అన్ని డోర్లు ఓపెన్ చేసి చంద్రబాబు సామాన్ తెలిసి మా ఇంట్లో మెయిన్ డోర్లు మా అమ్మ డీవో నుంచి 10 లక్షలు క్యాష్, 10,000 బంగారం, 3 కేజీలు వెండి సామాన్లు దొంగలాల్చారు. మరి పగలు మీరంతా ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళాం. అన్ని ఫంక్షన్కి వెళ్ళి మేము హౌస్ పక్క అవుతుంది, అక్కడ సామాన్ కోసం వెళ్ళాం బయట. అంటే మీరు జనరల్గా కిరాణా షాప్, నాన్న అనే షాప్లో ఉంటుంది. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? పోలీసులు వచ్చారా? పోలీసులు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమూడిలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఒక సైకో అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అరాచక ముఖ్యమంత్రిని సాగనంపాల్సిన టైం ఆసన్నమైందన్నారు. ప్రజలు మోయలేనంత భారాలు ప్రజలపై మోపాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో అత్యంత ధనికుడయ్యాడని అన్నారు. ప్రజలను ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాడో చెప్పాలని అన్నారు. అమరావతి రాజధాని కట్టలేదు, పోలవరం పూర్తి చేయలేదు, గోదావరి పెన్నా ప్రాజెక్టులు గాలికి వదిలేశాడు. కొండమూడు పేరేచర్ల 4 లైన్ రోడ్డు పనులు 5 సంవత్సరాలలో ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. ఈ రహదారిపై ప్రమాదాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. అవినీతి చక్రవర్తి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించడానికి ఈ జైత్ర యాత్రలో ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. సైకోని తరిమేద్దాం అనే నినాదంతో ఏదైతే ఈ అవినీతి అరాచక రాక్షస ప్రభుత్వాన్ని భారద్రోలాలి అనేటువంటి నినాదం జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జనం మోయలేనంత పన్నుల భారం, రాష్ట్రం మోయలేనంత అప్పు, భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము తిని భారతదేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇది తప్ప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏ మోహం పెట్టుకొని వాళ్ళ ప్రజలను ఓటు అడుగుతున్నాడని చెప్పేసి నేను అడుగుతాను. ఏం చేశావు? అమరావతి నిర్మాణం చేసావా? పోలవరం కట్టావా? గోదావరి పెన్నా ప్రాజెక్టు నిర్మాణం చేసావా? ఏం చేసావని ఏ మోహం పెట్టుకొని నువ్వు ఓట్లు అడుగుతావని అడుగుతున్నావు. వేరే చర్ల నుంచి చూస్తే పిడుగురాల దాకా రోజు ఎంతమంది పాపం అమాయకులు బలైపోతున్నారు ఆ రోడ్డుకి. మొన్న ఒక రోజు ఒక హాస్పిటల్కి వెళ్తే ఆయన కన్నా గారు మీరు తెలిస్తే వేరే చర్ల నుంచి పిడుగురాల దాకా 4 లైన్ చేయించండి అని ఒక డాక్టర్ రిక్వెస్ట్ చేశారు గుంటూరులో. అయినా కూడా ఈ అవినీతి చక్రవర్తులకి ఈ రోడ్డు కనపడుతున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఇటువంటి అవినీతి చక్రవర్తుల్ని ఇంటికి సాగనంపడానికి సాగేటువంటి ఈ జైత్రయాత్రలో అనేక మంది కలిసి వస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు కొండమూడులో పిఎన్ఆర్ గారిని వీరమ్మ గారిని చూశారు కదా, ప్రజలకి కొండమూడు ప్రజలకి మీరేం చెప్పగలుగుతున్నారు దీని గురించి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే అలా ఉంటుంది. నేను పెదకూరుపాటు నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వీరమ్మ కాలనీ ఏర్పాటు చేశాను, పట్టాలు ఇచ్చాను, విద్యుత్ ఇచ్చాను, కొన్ని రోడ్లు ఇచ్చాను, హౌసింగ్ ఇచ్చాను, వాటర్ ఇచ్చాను, చాలా వరకు సౌకర్యాలు కలగజేశాను. తర్వాత కోడెల శివప్రసాద్ గారు తెలుగుదేశం ప్రభుత్వంలో
కొంత అభివృద్ధి చేసినారు. సిమెంట్ రోడ్లు సెక్యూరిటీ చేసినారు. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో తట్ట మట్టి వేసేటువంటి పరిస్థితి కాదు. వీరమ్మ కాలనీకి ఎవరైనా వేసి ఓటేయమని నన్ను అడిగితే కాలనీలోకి రానివద్దని చెప్పేసి నా రిక్వెస్ట్. నీ కళ్ళతో మాతో పాటు వస్తున్నావు కదా, మరి ఏం చేశాడు చెబుతాడు. నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు ఏం చేశాడు. మరి అదే చేసింది. గుడివాడ రైలుపేటలో ఆక్రమణలకు గురవుతున్న దళితుల సమాధుల స్థలాన్ని కాపాడాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు దళిత సంఘాల ధర్నా నిర్వహించారు. కమిషనర్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేశారు. అధికారులు స్పందించకుంటే శ్మశానంలోని ఆక్రమణలను తొలగిస్తామని దళిత వర్గాల ఆందోళన చేశారు. ఆక్రమణలు తొలగిస్తేనే ఆందోళనను విరమిస్తామని స్పష్టం చేసిన నేతలు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించిన అసిస్టెంట్ సిటీ టౌన్ ప్లానర్ రాంబాబు, చాలా సెన్సిటివ్ విషయం, ఇది చాలా సున్నితమైన విషయం. నేను ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఇటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము హైలీ అబ్జెక్షనబుల్ అనేటువంటి ఆ జోన్లో ఆక్రమణకు గురవుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సచివాలయ మరి ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు, ఆ సచివాలయ ఉద్యోగుల్లో ఎవరైతే గవర్నమెంట్ ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేయవలసినటువంటి బాధ్యత ఏ ఉద్యోగస్తులకైతే ఉందో వాళ్ళు నిద్రపోతూ ఉన్నారా అని అడుగుతున్నాను నేను సభాముఖంగా. వాళ్ళు నిద్రపోతూ ఉంటే ఆక్రమణ గురవుతూ ఉంది. ఈ రోజున కమిషనర్ గారు యాక్షన్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆక్రమణ గురవుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చూస్తూ ఉండి చోద్యం చూస్తూ ఉండగా వారిని ఇమీడియట్గా యాక్షన్లోకి తీసుకుని వారిని సస్పెండ్ చేసి ఈ రోజున తక్షణమే సాయంత్రం లోపు ఆక్రమణకు గురైనటువంటి ఆ ప్రాంతము ఏ వార్డులో ఉందో ఆ వార్డులో ఉన్న సచివాలయ సిబ్బంది ఎవరైతే గవర్నమెంట్ ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేయవలసిన అవసరత వాళ్ళ మీద ఉందో వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు, వాళ్ళు చూస్తూ ఉన్నారు. వారిని క్షమించడానికి ఇది సమయం కాదు. వారిని తక్షణమే అదుపులో తీసుకుని వారిని సస్పెండ్ చేసి ఇప్పుడు ఆక్రమణ తొలగించినట్టయితే కమిషనర్ వచ్చి స్వయంగా వచ్చి మాకు ఆన్సర్ చెబితే కానీ ఇక్కడ నుంచి కదలమని చెప్పేసి సభాముఖంగా మనవి చేసుకుంటూ, ఇది మిక్కిలి అది సెన్సిటివ్ విషయం, ఇది హైలీ అబ్జెక్షనబుల్. గ్రామంలో ఉన్నటువంటి మరి ట్యాంకులు కానీ మరి వాటర్ కోర్సులు కానీ బరియల్ గ్రౌండ్స్ కానీ హైలీ అబ్జెక్షనబుల్ ఐటమ్స్. ఇవి హైలీ అబ్జెక్షనబుల్ ఐటమ్స్లో ఎంకరేజ్మెంట్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. ఒకవేళ చేస్తే ఆ తక్షణమే అధికారులు సస్పెండ్ చేయాలి. ఇప్పటి వరకు సస్పెండ్ చేయకుండా కమిషనర్ ఎందుకు తాత్సారం చేస్తున్నారో ఆ కమిషనర్ అడుగుతున్నాను. కమిషనర్ వచ్చి సమాధానం చెప్పకపోతే ఇది సుధాకర్ గారు కానీ నాయకులు కానీ ఏ పార్టీ కూడా లేదు, ఇక్కడ అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి. అందరం కూడా పోరాటం చేసేటటువంటి అవసరం ఉంది కాబట్టి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. నరసన్నపేట మండలం సత్యవరం గ్రామం ఎన్నికల సంఘారవం కార్యక్రమంలో భాగంగా సత్యవరం గ్రామానికి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ శ్రీ భగ్గు రమణమూర్తికి ఘన స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు ముందుగా శ్రీ పాదాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం వీధుల్లో పర్యటించి టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించి మేనిఫెస్టోలో గల సంక్షేమ పథకాలను ముద్రించిన క్యాలెండర్లు కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జీడీకి మద్దతు ధర ఎందుకు ప్రకటించడం లేదు? ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం కార్యాలయంలో నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈరోజు సమావేశంలో వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం జీడికి గిట్టుబాటు ధర ప్రకటిస్తామని చెప్పి ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తున్నాం. గతంలోనే గత ఏడాది కాలంగా పెద్ద ఎత్తున రైతాంగం పోరాటం చేసి 1,00,000 సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి గారికి
ఇచ్చేటప్పుడు మేము ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు రాష్ట్రానికి తీసుకెళ్లి మేము చర్చించి పరిష్కరించి గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఈరోజు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దానికి సంబంధించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 80 కేజీల బస్తాకు 16,000 రూపాయలు ప్రకటించి ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. లేకపోతే రైతాంగంతో కలిసి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా నాయకులు తాయిలాలు పంచేందుకు సిద్ధమయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వైకాపా ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు వాలంటీర్లకు ఆత్మీయ సమావేశం పేరిట దేవరాజు గట్టులోని ఆయనకు చెందిన కళాశాలలో మీటింగ్ నిర్వహించారు. మార్కాపురం మండలంలోని వాలంటీర్లందరూ హాజరు కావాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. దీంతో సమావేశానికి హాజరైన అందరికీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు తనయుడు కృష్ణ చైతన్య ఒక్కో వాలంటీర్కు 5,000 నగదు, ఒక స్వీట్ బాక్స్ పంపిణీ చేశారు. రోజుకో మండలం వారీగా నియోజకవర్గంలోని మార్కాపురం, పొదిలి, తర్లుపాడు, కొనకనమిట్ల 4 మండలాల్లో వాలంటీర్ల అందరికీ డబ్బు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇల్లిల్లు తిరిగి తమ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని వాలంటీర్లకు నాయకులు సూచించారు. ఇలా డబ్బు పంపిణీ చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్ధం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి రజని. కాశీబుగ్గలో దొంగల బీభత్సం. జీడికి గిట్టుబాటు ధర రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. స్టూడియో ఇన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.